హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ డబల్ కా మిఠా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా అండి నా స్టైల్లో చూపిస్తా అండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది, పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఎలా వచ్చిందో మా ఫ్యామిలీ వాళ్ళ మాటల్లో విందాము. తనైతే మా బావ, మా అల్లుడు, మా బిడ్డ, మా అక్క, మా అమ్మ, నేను. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ అయితే బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మేము చాలామంది ఉన్నామని కొంచెం ఒక బ్రెడ్ ప్యాకెట్ ఎక్కువనే చేశాను నేను. కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఒక కడాయిలో మాత్రం నెయ్యి నూనె రెండు కలిపండి నేనైతే. అందులో కాజు వేపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకో గిన్నెలో పాలు వేడి చేసుకోవాలండి. పాలు వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నీ నెయ్యిలో వేపుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇంకా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేపుకొని పక్కకు పెట్టేసుకోవాలి అన్ని పీసెస్ ఇట్లనే. చూడండి, ఈ టైప్లో అన్నీ చేసుకొని పక్కకు పెట్టేసుకొని అదే కడాయిలో వాటర్ పోసేసి చక్కెర వేసుకోవాలి. చక్కెర ఆకం పట్టుకోవాలి. కొంచెం బాగా ఇట్లా రానవసరం లేదు, కొంచెం ఇట్లా అంటినట్టు అయితే సరిపోతుందండి. చూడండి, కొంచెం మసాలాని వాటర్ అయితే కొంచెం ఆకం వచ్చేటట్టు తీసేసాను, అందులో వేసేసేయాలండి. ఎక్కువ ఇట్లా కలపొద్దండి, కలిపితే మొత్తం ఇట్లా పీసెస్ అన్నీ విడిపోతాయి. అందుకనే ఇట్లా మెల్లగా కలుపుకొని వేడి చేసిన పాలు ఉన్నాయి కదా, పాలు అందులో పోసుకోవాలండి మొత్తం. అంతే. మనం వేపుకొని పక్కకు పెట్టుకున్న కాజు ఉంది కదండి, అందులో వేసేసుకోవాలి. లాస్ట్కి అందులో వేసేసుకోవాలి. సింపుల్గా అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సింపుల్గా చేశాను అండి. ఓకే, థ్యాంక్ యూ.